వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే చర్చ కార్యక్రమం నిర్వహించబోతున్నామో దీనికి బూతులు నేతలు బూతులు, తిట్ల పురాణం, తిట్ల దండకం, ఈ విషయంపై గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. నార్త్ ఇండియాలో ఒక దశలో ఈ ఏదైతే మన సోషల్ మీడియాకు సంబంధించింది ఎలాంటైతే అవాచులు, ఎలాంటైతే సోషల్ మీడియాలోనే యూజ్ చేసుకుంటూ వారికి సంబంధించిన అసభ్యకరమైన పోస్టులు, అశ్లీల చిత్రాలు, అంటే ఒక నార్త్గా పరిమితమైన అప్పుడు సమయంలో ఇప్పుడు మాత్రం సౌత్లో కూడా ఇదే ప్రాధాన్యత సంచరించుకున్నది. ప్రతి చోట ఎటు చూసినా కూడా సోషల్ మీడియాలో ఆన్లైన్లో అవాకులు చివాకులు, అలాగే అశ్లీల చిత్రాలు, వారి వ్యక్తిగత దూషణలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక విజయబాబు అనే ఆయన ఏదైతే పిల్ దాఖలు చేశారో దాన్ని కొట్టేస్తూ ఈరోజు హైకోర్టుకు సంబంధించిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అండ్ జస్టిస్ చీమల రవి గారు ఏదైతే ఇదో ధర్మాసనం వారి పిల్కు దాఖలు చేసిన దానికి నిరాకరించి దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు రాయొచ్చా, అసభ్యకరంగా ఒకరి దోషణలు పెట్టుకోవచ్చా అని ఆమెను ఆ పిల్ను నిరాకరించడం జరిగింది. అలాగే కొన్ని సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. ఈ విషయంపై మనతోని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఒక దాన్ని ఎంచుకొని ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే అశ్లీలతకు సంబంధించింది ఒక అసభ్యకర పోస్టులు పెడుతున్నారో దాని మీద ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అవాట్లు ఎట్లా జరుగుతున్నాయో దీని మీద మాట్లాడడానికి మనం చర్చా కార్యక్రమం ముందు నడిపించే ముందు దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక ఈవీ అయితే ఉన్నదో అది చూద్దాం. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే ఆయన ప్లాను, మా దగ్గర నుంచి 67 మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పార్టీ అయిపోద్ది అనుకున్నాడు. పిచ్చోడు, భ్రమపడ్డాడు. 23 లాగాడు. అయినా ఏం కాల, మనం 151తో గెలిచాం. ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు, వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకి వెళ్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాని చిందరవందర చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు. ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి చేయలేవుగాక చేయలేవు అనేది కూడా మనం చేస్తున్నాం. నేను ఇంకా ఫిల్దీ లాంగ్వేజ్ వాడటల్లా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడాడు ఒకసారి. ఏం చేశారు, ఇన్ని కేసులు పెట్టిన నేను పీకరా అన్నాడు. అట్లాంటి ఫిల్దీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోవాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది, మీకే శాపంగా మారుతుంది. మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా, వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటున్నారా ప్రజలు? ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు, వర్ర ఈ పోస్ట్ పెట్టాడు అని, ఇవన్నీ కాదు, ఇవన్నీ ఫేక్ అకౌంట్లు వాళ్ళే ఓపెన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 50% ఆఫ్ ది ఫేక్ అకౌంట్స్ పెట్టి మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం చూసాం ప్రస్తుతం అయితే మాట్లాడారో ఆ మాట్లాడిన సందర్భంలో చూసాము ఎలాగైతే ఫిల్తీ లాంగ్వేజ్ నేను వాడబోను అని చెప్పుకుంటేనే వాళ్ళకి సంబంధించిన ఏ పార్టీ అయితే ఉన్నదో ప్రతి పార్టీ దీంట్లో ఎవరిని కూడా మినహాయించలేకుండా ప్రతి ఒక్క పార్టీ, అది జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతర పార్టీలు అందరూ కూడా ఈరోజు అదే ఫిల్తీ లాంగ్వేజ్ తీసుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగజారుతూ ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో ఒక చెడ్డ పేరుగా, ఒక చెడ్డ వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఈరోజు మనతోని భాగ్యస్వామైనందుకు మనం వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ నాయకులు సూర్యనారాయణరావు గారు మనతోటి ఉన్నారు జూమ్లో. సూర్యనారాయణరావు గారు వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. అలాగే బొట్ల రామారావు గారు వైసీపీ నుండి రాష్ట్ర నాయకులు వారు కూడా ఉన్నారు. అలాగే అజయ్ వర్మ గారు జనసేన నాయకులు గారు ఉన్నారు. వెల్కమ్ అండి జనసేన అజయ్ వర్మ గారు. అట్లాగే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే మనం ఈ సంబంధించింది ఒక మహిళలకు సంబంధించిన అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మనం చాలామందిని ప్రయత్నం జరిగింది. చివరి దశ వరకు మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేసింది. కాకపోతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే కొంతమంది మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపాలజీస్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఐద్వా నుండి, విశాఖపట్నం నుండి రమాదేవి గారు, ఐద్వా నాయకురాలు, వాళ్ళు మనతోటి ఈరోజు చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మీరు చెప్పండి, ఈరోజు ఏదైతే పిల్ దాఖలు చేశారో విజయబాబు, దాన్ని నిరాకరిస్తూ దానికి అంగీకారం తెలపకుండా హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దీనికి సంబంధించింది మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈరోజు సమాజం ఏ వైపు వెళ్తుంది మేడం?
రమాదేవి గారు. రమాదేవి గారికి నా వాయిస్ వినబడతలేదేమో, కాకపోతే ఒకసారి సూర్యనారాయణ గారి దగ్గర వెళ్దాం. సూర్యనారాయణ గారు, ఈరోజు చెప్పండి, టీడీపీ నాయకులుగా ఈరోజు ఏదైతే జరుగుతుందో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క పార్టీ కూడా, అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా కుటుంబాలకు సంబంధించిన దోషణలు చేసుకుంటూ ఒకరిపై బురద జల్లుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరేమంటారు? సార్ నమస్కారం సార్, మీ పేరండి? నాకు జమీల్ సార్, నా పేరు జమీల్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆఫ్ ఫోర్స్ ఐస్ టీవీ. సార్ జమీన్ గారు నమస్కారం. మీకు ప్యానల్లో ఉన్నటువంటి రామారావు గారికి, అజయ్ వర్మ గారికి, రమాదేవి సోదరు రమాదేవి గారికి అందరికీ కూడా నమస్కారం అండి. మీరు ఓపెనింగ్ టాక్స్ లో చెప్తున్నారు అన్ని పార్టీలు కూడా ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాయని. ఎగ్జాక్ట్లీ, దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. ఓకే, ఫిల్తీ లాంగ్వేజ్ కి పేటెంట్ హక్కు ఒక వైసీపీకి మాత్రమే ఉంది, భారతదేశంలో ఇంకే పార్టీకి లేదు. అయితే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం, అంశాల వారీగా గట్టిగా స్ట్రాంగ్ గా అపోజ్ చేయటం, మాట్లాడటము, అంశాలని పోట్లాడటం అనేది రాజకీయాల్లో సహజ సిద్ధం. ఈ సహజ సిద్ధమైన రాజకీయ వాతావరణంలో విమర్శలు చివరికి దూషణలు, భూషణలు, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వ్యక్తిగతంగా ఈ ఇంట్లో కుటుంబ సభ్యులైనటువంటి ఆడవాళ్ళని అతి నీచంగా శాసనసభ వేదికగా, పైగా బయట కూడా కాదు, ఎక్కడో ఛానల్లోనో మీడియాలోనో బయట ఎక్కడో వేదికలో కాదు, శాసనసభ వేదికగా చాలా మీ ఇప్పుడు ఇందాక ఓపెనింగ్ టాక్స్ అంబటి రాంబాబు గారు చెప్పినట్టు ఫిల్తీ లాంగ్వేజ్, భయంకరమైనటువంటి లాంగ్వేజ్ లో మాట్లాడి చాలా అగౌరవపరిచి అందరినీ చేసినటువంటి పేటెంట్ హక్కు కలిగిన పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి నా సంపూర్ణమైనటువంటి ఖచ్చితమైన అభిప్రాయం అండి. అయితే ఇవాళ మీరు కోర్టులో అజయ్ బాబు గారు వేసిన పిల్లిని జడ్జిలు నిరాకరిస్తూ ఎందుకు తీసుకోలేదే అంటే, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడారు, అటు జనసేన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే టీడీపీ నాయకులు, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారు, మొట్టమొదటిసారి 40 ఏళ్ల జీవిత చరిత్ర ఆయన చేత కంటతడి పెట్టించడం, అవన్నీ కూడా మీకు తెలుసు. ఇప్పుడు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి రావడం కొన్ని సందర్భాల్లో కొంత సహజం. దానికే ఏదో ఘోరంలాగా ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు మా ఎమ్మెల్యేలను నలుగురు, మరి అందుకనే వాళ్ళకి 4 సీట్లు రావాల్సిన భగవంతు ఏదో కడతల నుంచి 11 సీట్లు వచ్చాయి. వాళ్ళు మా 5 ఎమ్మెల్యేలను తీసుకున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైనా జరిగినప్పుడు సామరస్య ధోరణిలో మాట్లాడుకోవడం, కొంత ఆవేశ ధోరణిలో సబ్జెక్టు మీద మాత్రం మేము మాట్లాడగలగని వ్యక్తిగత దూషణలకు వెళ్తాం, మహిళల్ని కించపరిచే భయంకరమైనటువంటి బూతు, మీరు పెట్టిన టైటిల్లో ఏదైతే నేతలు బూతులను పెట్టారో బూతుల పర్వానికి పరాకాష్ట తీసుకొచ్చి అసలు రాజకీయాల్లో ఇంత దారుణంగా బూతులుంటాయని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ వైసీపీ పార్టీ. ఓకే సార్, సూర్యనారాయణ గారు ఒక నిమిషం ఇదే విషయంపై మనం ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏదైతే మాట్లాడారో మనం చూసిన తర్వాత ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో బొట్ల రామారావు గారు, సూర్యనారాయణ గారు నన్ను ఖండిస్తూ ఏం చెప్పారంటే, మేము మాత్రం మీకు ఒక వైకాపా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన పార్టీకి మాత్రమే పెటెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బొట్ల రామారావు గారు అదే వైసీపీ నాయకులుగా మీరేమంటారండి? మీకు సంబంధించిన మీరేమంటారు? జమీన్ గారు ఒక చిన్న కంక్లూషన్, దానికోసమే ఇవాళ జడ్జిలు కూడా ఏం మాట్లాడారంటే, మీ దాన్ని మేము పరిగణలోకి తీసుకోము, ఎందుకు పరిగణలోకి తీసుకొని కేసులు కట్టకుండా ఆగమని ఎందుకు చెప్పాలి, కరోనా టైంలో జడ్జిలు కూడా మీరు దూషించారు కదా, మీరు చెప్పండి అని చెప్పి జడ్జిలు కూడా అడగడం జరిగిందండి. ఇది వస్తామండి, దీని విషయంలో ఇంకా ఉంది. ఎందుకంటే కాదు సూర్యనారాయణ గారు, జస్టిస్ ఏమన్నారో, జస్టిస్ అభిజిత్ సింగ్ ఎవరైతే మనకు ధీరజ్ సింగ్ గారు ఏమన్నారో, అది చిన్నమిల రవి గారు ఏమన్నారో మనకు చాలా క్లియర్గా ఉన్నది ఇక్కడ. దీనికి సంబంధించి ఇంకా మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరున్నారో బొట్ల రామారావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ విషయంలో ప్రస్తుతం అయితే సూర్యనారాయణరావు గారు ఏదైతే అంటున్నారో వైసీపీకి మాత్రం పెటెంట్ ఉన్నది, దీని విషయంలో వాళ్ళే అసభ్యకరమైన పదజాలాలతోని రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాలుగా విచ్చలవిడి ఆడుకున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి బొట్ల రామారావు గారు? నమస్కారం అండి. ముందుగా 4 సైడ్స్ టీవీ నుంచి హోస్ట్గా ఉన్నటువంటి తమకు జమీల్ గారికి, సూర్యనారాయణ గారికి, అజయ్ వర్మ గారికి, రమాదేవి గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మనం ఈరోజు చూస్తా ఉన్నామండి, మనకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాన్ని కొంత ట్రాక్ తప్పుతున్నట్లుగా మనకు గత 2 దశాబ్దాలుగా తెలుస్తా ఉన్నది, 2-3 దశాబ్దాలుగా. కారణం ఏంటంటే, ఎవరో ఒకరు కలుగు చేసుకొని చెప్పిన దానికి మరలా కౌంటర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అధికార పక్షం వాళ్ళు అసభ్యంగా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు కలుగు చేసుకోవడం, అదే ప్రతిపక్ష పార్టీలు కనుక మాట్లాడితే
అధికార పక్షం కలుగు చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. మరి సూర్యనారాయణ గారు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బూతులు మాట్లాడుతుంది అని నేను చెప్తా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మాట్లాడారనేది తెలుగుదేశం పార్టీ వారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలు గమనించాలి. కారణం ఏంటంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతులు మాట్లాడారనేది అది నిర్వివాదాంశం. అందరూ చూస్తున్నారు. ఇక్కడ ప్రజాబాహుల్యంలో మనం ఉన్నాం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కొమ్మారెడ్డి పట్టాభి అనేటటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగా మాట్లాడినటువంటి భాష మనం అందరం చూసాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని దూషించినటువంటి పద్ధతి చూసాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఈరోజు కేవలం ప్రభుత్వం సోషల్ మీడియాలో ఉన్నటువంటి భూత పురాణాలు పెట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలైనటువంటి పరిస్థితి లేదు. మరి చూస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట ఎన్నికల కమిషన్ యొక్క పరిధి ఆ యొక్క తేదీలు దాటక ముందే హింసాకాండకు శ్రీకారం చుట్టడం, అనేక హత్యలు మారణకాండాలు చేయటం, అట్లాగే తదుపరి కూడా దానికి అనుగుణంగా అధికారులు పోలీసు అధికారులు ఏదైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీలు కూడా చూస్తూ ఉండగానే పోలీసు అధికారుల సమక్షంలోనే అనేక దాడులు జరిగినటువంటి సంఘటనలు, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. తర్వాత లడ్డు వివాదం తీసుకొచ్చి బట్టి ఏదైతే వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్న హాయంలో వైసీపీ ఏదైతే ఒకసారిగా విద్వేషపూర్వకంగా అసభ్య పదజాలాలతో చేసిరు కాబట్టి అప్పుడు తెలుగుదేశం నాయకులు కూడా చేశారు కాబట్టి ఇలా జరుగుతుంది. పరంపర ఇరు పార్టీలు చేస్తున్నారు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించిన అజయ్ వర్మ గారు మీరు చెప్పండి. ఇప్పుడు గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, ఇప్పుడు ఏదైతే మన బొట్ల రామారావు గారు మాట్లాడుతున్నారో, దీనికి సంబంధించిన మీ అభిప్రాయం ఏంటండి దీంట్లో? అంటే అసలుకు సంబంధించింది రాజకీయాలలో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నదో, రాజకీయాలలో ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వారికి సంబంధించింది అసాంఘిక శక్తులు, ఎవరైతే అర్హత లేని వారు, రౌడీ షీటర్స్గా నమోదైన వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ ప్రస్తుతం ఏదైతే రాజకీయాలను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారనే ఒక వాదన కూడా వస్తున్నది. దీని మీదపై అజయ్ వర్మ గారు మీరేమంటారండి? సార్, ఫోర్ సైడ్స్ ఛానల్ ప్రేక్షకులకి అలాగే మీకు అక్కడ పాల్గొన్న ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ రాజకీయాలంటే సేవ చేసే సేవా మార్గాలు కాకుండా అధికారమే పరమావధిగా, అధికారం కోసం డబ్బు సంపాదించడమే పరమావధిగా తయారైపోయే రాజకీయ నాయకులు. దీంట్లో గతంలో అంటే నా వయసులో నేను కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తినండి. మేము చాలా డిసిప్లైన్ గా రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ప్రభావితం అయ్యి మేము దాంట్లో జాయిన్ అయ్యి వర్క్ చేయడం జరిగింది. మాకు ఒక డిసిప్లైన్ గా పెరిగాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్న కార్యకర్తల్ని, అలాగే ఎవరైతే కార్యకర్తలు అనేది మా పార్టీలో లేదు, జన సైనికులకి అందరికీ ఆయన మంచి చెడు అన్ని నేర్పించి ఇలా ఉండాలి, మనం ఇలా ఉండకూడదు, తప్పులు చేయకూడదు, ఇలా మాట్లాడకూడదని మాకు డిసిప్లైన్ బాగా ఇంపార్టెంట్ ఇస్తూ మాకు పరిగణలో తీసుకొని మమ్మల్ని నడిపించిన పరిస్థితి. గతంలో పూర్వం రాజకీయాలంటే స్వతంత్ర సమరయోధులు దేశానికి సేవ చేద్దామని భూములన్నీ ఆస్తులు పంచి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసిన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. వారి తర్వాత భూస్వాములు, ఎవరైతే పెత్తందారులు, అలా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు రాజకీయాల్లోకి రావటం, అలాగే వాళ్ళ వారసులు రాజకీయాల్లోకి రావటం, ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించిన మాట మాత్రం వాస్తవం. కాకపోతే అది పరాకాష్ఠగా తీసుకెళ్లింది మాత్రం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఎందుకంటే సామాన్య కార్యకర్తలు లేదంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి పెయిడ్గా పెట్టించుకున్న వ్యక్తులే కాకుండా ఆఖరికి ఎమ్మెల్యేలుగా ఉండి, మంత్రులుగా ఉండి, ఎలాగైతే కొడాలి నాని గారు అవ్వచ్చు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, ఇలాగా నేను పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఆఖరికి సొంత ఇంట్లో ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకి లాగి మాట్లాడతానికి కూడా. వర్మ గారు, ఇదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే వెంకటలక్ష్మి గారు వైసీపీతో ఉన్నారు. మీరు ఏదైతే మాట చెప్పారో ఈ విషయంపై అదే విషయం ఇప్పుడు వెంకటలక్ష్మి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే మనం వర్మ గారు చెప్తున్నారో, వర్మ గారు చెప్పినప్పటికీ ఇదైతే ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారో, వైసీపీ నాయకులు ఉన్నారో వారు ఒక దుష్పశాలు ఆడారని, అదే నేపథ్యంలో ఇప్పుడు మనం బొట్ల రామారావు గారు ఏదైతే చెప్తున్నారో, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు
అసభ్య పదజాలతో చెప్పారని. ఒక్క నిమిషం మళ్ళీ వస్తానండి ఖచ్చితంగా వర్మ గారు మీ దగ్గరికి. కానీ ఇప్పుడు వెంకటలక్ష్మి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వెంకటలక్ష్మి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నదో ఈ నేపథ్యంలో మీ వర్షన్ ఏంటండి? ఇప్పుడు డైరెక్ట్గా అతను చెప్పారు, వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు పేడెడ్గా వాళ్ళను పెట్టుకొని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, మాకు అవకాశం ఇచ్చిన ఫోర్త్ టీవీ ప్రేక్షకులందరికీ, యాజమాన్యం వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు కూటమి ప్రభుత్వ నేతలు మాట్లాడేది వింటుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఈ మాట్లాడే డిస్కషన్ లో కూడా వాళ్ళు నిజం మాట్లాడకపోవడం అనేది ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఉన్న నిజాన్ని, జరుగుతున్న నిజాన్ని మభ్యపెట్టే విధంగా కేవలం వైసీపీ నాయకులే బూతులు మాట్లాడుతూ ఉన్నారు, వైసీపీ నాయకులే అసభ్య పదజాలాన్ని మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొడాలి నాని గారు అని చెప్తా ఉన్నారు, అంబటి రాంబాబు గారు అని చెప్తా ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదేమో బండారు సత్యనారాయణమూర్తి గారు ఎలక్షన్ ముందు రోజా గారిని ఎంతో అసభ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే అయ్యన్న పాత్రుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని తీవ్రమైనటువంటి అసభ్య పదజాలంతో దూషించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిని, చెల్లిని, భార్యని కూడా ఎంతో నీచాతి నీచంగా అవమానించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, వైసీపీ వాళ్ళు మాట్లాడొచ్చా లేదంటే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడొచ్చా, బూత్ అనేది అసలు ఎవరూ మాట్లాడకూడదు. ఎందుకంటే చట్టసభలకు వెళ్ళేది వీళ్ళు ప్రజల సమస్యలు పరిష్కరిస్తారనే ఒక నమ్మకంతో, ఎంతో మంది లక్షలాది ప్రజలు నమ్మకంతో పట్టం కట్టి వీళ్ళని అసెంబ్లీకి పంపిస్తే వీళ్ళు అక్కడ చేసేటువంటి పని ఏంటంటే, అధినాయకుడు మెప్పు పొందడానికి ఎవరైతే ఎక్కువ బూతులు మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ పదవులు వస్తాయనో, లేదంటే ఎక్కువగా అవతల వాళ్ళకి కించపరిచి మాట్లాడి, ముఖ్యంగా మహిళలను, వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రోజా గారిని ఎంత అవమానం చేసి, ఆవిడ రోజా ఒక మహిళా శాసనసభ్యురాలు, ఆవిడ బయట కూడా కూర్చుగా లోపలికి రప్పించలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మహిళలకి అగౌరవపరిచే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రోజు ఉన్నటువంటి నాయకులు, నేను తప్పుగా మాట్లాడే ప్రతి నాయకుల్ని కూడా అంటున్నాను, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మహిళల్ని కించపరిచినా, చట్టసభల్లో బూతులు మాట్లాడినా, అవమానించి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా అది తప్పే ఖచ్చితంగా. ఎందుకంటే మన వ్యవస్థ బాగుపడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, దేశం బాగుపడాలంటే, కుటుంబాలు బాగుపడాలంటే వీళ్ళు చట్టసభలకు వెళ్ళి తిట్టుకోవాల్సింది వ్యక్తిగత దోషులు కాదు, బూతులు కాదు. ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడుతులు అన్నట్టుగా ఈ రోజు చెప్పేది ఏంటంటే, వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం డిఎస్సి అన్నారు. ఎన్ని సంతకాలు మీరు చేశారు? ఇప్పుడు మేనిఫెస్టో అమలు పరచకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా డైవర్షన్. ఇదే విషయంపై సూర్యనారాయణ గారు మీరు ఎప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు మనకు వెంకటలక్ష్మి గారు చెప్పినట్టుగా దీనికి సంబంధించింది బండారి సత్యనారాయణ ఇంతకుముందు గతంలో ఎన్నో మార్లు అనేక సార్లు ఏదైతే దుష్ప్రచారాడారో, అసభ్యంగా ప్రవర్తించారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించిన పార్టీ వాళ్ళు కూడా ఇలా చెప్పారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా మీద ఎన్నో దోషణలు చేశారు, వైఎస్ఆర్కు సంబంధించిన, షర్మిలకు సంబంధించిన, వాళ్ళ అమ్మ విజయమ్మకు సంబంధించి కూడా చాలా వరకు దుష్ప్రచారాడని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు పెట్టండిగా మేడం ప్లీజ్ మన ఒక మాట, సారీ జస్ట్ ఎవర్ రమాదేవి గారు మీ దగ్గరికి ఇప్పుడే వస్తాను, కేవలం ఇప్పుడు ఒక 2 నిమిషాలు, ఎందుకంటే యూ హ్యావ్ వెరీ, ఐ థింక్ దట్ ఇట్ ఈస్ సెపరేట్ డిస్కషన్, దట్స్ వై జస్ట్ ఐ వాంట్ టు టేక్ యువర్ వర్షన్ ఇన్ ఏ స్పెషల్ మేనర్. సో ఐ విల్ గో త్రూ విత్ మిస్టర్ సూర్యనారాయణ గారు. ఇప్పుడు చెప్పండి ఈ విషయంపై వెంకటలక్ష్మి గారు ఏదైతే చెప్పారో దీని మీద మీరేమంటారండి? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్గానే ఏదైతే 4 Sides టీవీ చెప్పాందో అందులో మీరు ఖండిస్తున్నాను చెప్పారు, నేను దాన్ని అంగీకరిస్తున్నానో లేదో వీళ్ళు చెప్తున్న మాటలను బట్టి మీరేమంటారో చెప్పండి ప్లీజ్. సరే, ఇప్పుడు మాట్లాడిన మేడం గారి పేరు రమాదేవి గారు అండి, వెంకటలక్ష్మి గారు? లేదు, వెంకటలక్ష్మి గారు, వైసీపీ నాయకురాలు. వెంకటలక్ష్మి గారు నమస్కారం అండి. వైసీపీ నాయకులు ఇద్దరు అటెండ్ అయ్యారా? యా, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు నేను బొట్ల రామారావు గారితో క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే నేను మహిళలకు సంబంధించిన అసభ్య ప్రచారాలు ఏవైతే ఉన్నారో, మహిళలను ఇంత కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మహిళలను తీసుకోవాలని చెప్పాను. అందుకోసమే రామారావు గారు కూడా వచ్చారు, ధన్యవాదాలు. కాకపోతే డెఫినెట్లీ ఐ విల్ కమ్ డౌన్ టు యూ సార్. ప్లీజ్ సూర్యనారాయణ గారు చెప్పండి సార్. పర్వాలేదండి, నమస్కారం. అంటే నాకు ఇందాక రమాదేవి గారిని ఫస్ట్ మేడం గారు, రమాదేవి గారు ఐద్వా నాయకురాలు. ఓకే, ఐద్వా నాయకురాలు. ఇప్పుడు వైసీపీ నాయకురాలు విజయలక్ష్మి గారికి నమస్కారం. వెంకటలక్ష్మి గారు. ఇప్పుడు
అంటే నాకు ఇందాక ఐద్వా అన్నారు కానీ మరి ఈవిడ మాట్లాడితే వైసీపీ మాట్లాడి హైదరాబాద్ వైసీపీ తరఫున మాట్లాడుతున్నారు. లేదు రమాదేవి గారు సపరేట్. యా ఓకే సార్, వైసీపీ నాయకురాలను క్లారిటీ ఇచ్చారు కనుక ఆవిడ మాట్లాడడంలో తప్పేం లేదు. ఆవిడ చూపు వైసీపీ మీదే ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం అండి, నేను ఇందాక మీకు ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాసనసభలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీ తల్లి నిన్ను ఎలా కన్నదో అనే ఒక మాట అని కూడా మళ్ళీ 5 నిమిషాల్లోనే సరిదిద్దుకుని చంద్రబాబు గారు పొరపాటు అయింది, ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి సర్దుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆవేశంలో గబక్కని ఏదన్నా ఒక చిన్న మాట స్లిప్ అయినప్పటికీ కూడా దాని సర్దుబాటు ధోరణి నాటి తరంలో నాయకులు కనపడేది. నేను చెప్పింది ఏంటంటే రమాదేవి గారికి ఇప్పుడు వెంకటలక్ష్మి గారికి క్లారిటీగా చెప్తున్నానండి. ఇప్పుడు ఆవిడకి చింతకాయలు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారా, బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారంటే అవి మామూలుగా బయట సంభాషణలో ఎక్కడో మాట్లాడే మాటల్ని ఏవో చెప్పిన మాటలు తీసుకొచ్చి సమన్వయించడం కాదు. ఇందాక మన వర్మ గారు చెప్పినట్టుగా అసెంబ్లీ వేదికగా కొడాలి నాని గారు వ్యంగ్యంగా బూతులతో పంచాంగం మాట్లాడుతూ ఉంటే వెకిలి నవ్వులు నవ్వుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విన్యాసాలు మరి ఆవిడకి కనబడ్డాయో లేదో మాకైతే తెలియదు, కానీ ప్రపంచం మొత్తం చూసింది. అలాగే అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పారు చూసారా, బూతులు ఎక్కువ తింటే ఎక్కువ నాయకు అధినాయకులు దృష్టిలో పడితే పదవులు వస్తాయని. అల్లా సాధించిన ఆయన జోగి రమేష్ గారు మంత్రి పదవి అలాగే సాధించారు. అలాగే ఒక్క బుల్లెట్ దిగింది అనేటువంటి అనిల్ కుమార్ గారు, మహిళా నాయకురాలు రోజా గారు, అందరూ కూడానండి, వీళ్ళందరూ కూడా అక్కడ వైసీపీ పార్టీలో మంత్రులు ఒకసారి సాధించిన వాళ్ళు, 2 ట్రిప్పుల మంత్రులు వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్ క్వాలిఫికేషన్ అదే. ప్రతిపక్షాన్ని దూషణ భూషణలలో ఎవరు ఎక్కువ శాతం దూషణ భూషణలు చేస్తే వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. అలాగే ఇందాక మరి అన్నారు సామాజిక కార్యకర్తలని సోషల్ మీడియాలో పోస్టులని, ఇందాక మరి పట్టాభి గారి విషయం కూడా మాట్లాడారు. పట్టాభి గారు ఏమన్నారు, ఖబర్దార్ అన్నారు. ఏమయ్యా వ్యక్తిగతంగా మాట్లాడారు, కానీ క్యారెక్టర్ అసైన్మెంట్ కానీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కానీ పట్టాభి గారు మాట్లాడాల. సమాధానం చెప్పమని నిగ్గదీశారు. మరి సమాధానం చెప్పమని నిగ్గదీసినందుకు పట్టాభి గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో, ఎక్కడ ఉన్నారో తెలియకుండా, ఏ స్టేషన్ లో ఉన్నారో తెలియకుండా మరి పోలీస్ జీబుల్లో ఎక్కించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా దాటించి పట్టాభి గారిని ఎలా తిప్పారో అంతా కూడా మనం చూసాము. ఆ చరిత్ర అంతా అయిపోయింది. ఇప్పుడు కేవలం కేసులు పెడుతుంటేనే వాళ్ళు అంత విలువలేకపోతున్నారే. మరి ఎంతమంది అండి హోటల్లో పెద్ద ఆవిడ, గుంటూరులో ఒక హోటల్ నడుపుకునే పెద్ద ఆవిడ 70 ఏళ్ళ ఆవిడ ఏదో ఒక పోస్ట్ చేసిందని చెప్పి ఆవిడ హోటల్ ముయించేసి ఆవిడ నానా చిత్రహింసలు పెట్టారు. ఏమండి, సాక్షాత్తు వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామరాజు గారు మరి 5 ఏళ్ల పాటు నియోజకవర్గానికి రాకుండా ఢిల్లీలో కట్టడి చేసి ఆయన్ని ఏదో చిన్న మాట ఇదే విషయంపై బొట్ల రామారావు గారు మీరు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే సూర్యనారాయణరావు గారు చెప్తున్నారో దాని మీద బొట్ల రామారావు గారు మీరు చెప్తున్నారు. వాటి గురించి కూడా చెప్తే బాగుంటుంది వెంకటేశ్వర గారు. రామారావు గారు మీరు చెప్పండి సార్. బొట్ల రామారావు గారు, ఒక దళితుడు మాస్క్ అడిగాడని చెప్పి అతను పిచ్చోడి చేసి రోడ్డు మీద ఆఖరికి చనిపోయేదాకా తీసుకెళ్లిన పరిస్థితి అండి. సామాన్య ఒక డాక్టర్, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి. ఎన్ని దారుణాలండి, ఎన్ని దారుణాలు. అసలు ఒక పిల్లోడు 11 సంవత్సరాల పిల్లోడండి, ఒక వాళ్ళ అక్క తోడుగా తీసుకెళ్తుంటే ఆ రేప్ చేయడానికి వాళ్ళందరూ అడ్డుకిస్తే ఈ పిల్లోడు అడ్డగిచ్చాడని చెప్పి పెట్రోల్ పోసి తగలబెట్టేసిన పరిస్థితి ఏంటండి అసలు. ఆ సార్ దీని మీద మీ సమాధానం ఏందండి బొట్ల రామారావు గారు, లేకపోతే బొట్ల రామారావు గారు మీరు చెప్పండి సార్ ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారని సూర్యనారాయణ గారు చెప్పారండి. అసలు వాస్తవం మాట్లాడితే ఒక్కసారి మీరు వెహికల్ ఆపండి సార్, మీ వాయిస్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. బతికున్న వాళ్ళ గురించి మాట్లాడదాం. బోండా ఉమా అసెంబ్లీ సాక్షిగా ఏం బూతులు మాట్లాడాడు ఒకసారి గమనం చేసుకోండి. బోండా ఉమా అతని స్థాయికి మించి కొంచెం డ్రైవింగ్ కొంచెం ఆపండి. బొట్ల నారాయణ గారు, రామారావు గారు కొంచెం ఒకసారి బండి ఆపి మాట్లాడండి. అప్పటిదాకా వెంకటలక్ష్మి గారితో తీసుకుందాం. వెంకటలక్ష్మి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరేదైతే మీరు విమర్శలు చేశారో, దీని మీద నిందలేశారో, దీనిపై మీరున్న సమాధానం ఏంటి? ఈ రోజు ఈ చర్చ వేదిక దేనికోసం అండి? బూతులు మాట్లాడొచ్చా చట్టసభల్లో? బూతులకు ఎక్కడ ఆస్కారం లేదండి. 4 Sides టీవీలో బూతులు కానీ, అసభ్య ప్రచారాలకు కానీ, అసభ్య పదజాలాలను ఉపయోగించడానికి 4 Sides టీవీ ఎక్కడ ప్రోత్సహించదు. అలాంటిది ఈ రోజు మీరు ఆ రోజు అది చేశారు, ఈ రోజు అది చేశారంటే ఈ రోజు మీరు కక్ష సాధింపు చర్య చేయడానికే రాష్ట్ర ప్రభులు మీకు అధికారం బోరగడ్డ అనిల్ కుమార్ ఎవరండి? బోరగడ్డ అనిల్ కుమార్ మేడం గారు, బోరగడ్డ అనిల్ కుమార్ అలాగనే మాట్లాడేది. మీరు ఒక్కసారి అరెస్ట్ చేశారా? అతను ఖండించారా?
ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చర్యలు చేసింది వైసీపీ అధికారంలో ఉంది. కక్ష సాధింపు చర్యలు లేవు. వెధవాడు ఆయన ఎలా క్షమించారు మీరు? అటు వెధవంటాడు ఆయన ఎలా క్షమించారు మీరు? అలా పెట్టి తీసేస్తారా మీరు దగ్గరుండి? అమ్మా వెంకటలక్ష్మి గారు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు మీరు లేవు. ఎవరైతే ఆడపిల్ల అయ్యుండి మీరు కూడా తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. విన్నాను. ఏమండి, మీరు ఆడపిల్ల అయ్యుండి అలా మాట్లాడతారా? బోరగడ్డ అనిల్ కుమార్ ఎవడంటాడు? ఏం మాట్లాడాడండి? నేను మాట్లాడినప్పుడు వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా సార్. మీరు సమర్థిస్తుంటే బాధ కలుగుతుందా? మా ఆడపిల్ల అయ్యండి మీరు ఆడపిల్ల అయ్యండి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది. మీరే మాట్లాడితే నేనే మాట్లాడతాను. మీరు ఆడపిల్ల అయ్యుండి అది సమర్థిస్తుంటే బాధ కలుగుతుంది, అందుకే మాట్లాడుతున్నాం. ఆ బోరగడ్డ అనిల్ కుమార్ కాదు, ఆ విషయంలో ఎవరంటే ఒకరు దోషణాలు కాకుండా సరి అయిన సమాచారం అందించే ప్రయత్నం చేద్దాం. తప్పు ఎవరు చేసినా తప్పే అంటున్నాను. ఎవరు కూడా బూతులు మాట్లాడడానికి లేదు. ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడే అర్హత ఎవరికి కూడా లేదు. పవిత్రంగా కొలిచే భారతదేశంలో ఒక మహిళకి ఇవ్వాల్సిన గౌరవం ఎవరు ఇవ్వకపోయినా సరే, ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, మా పార్టీకి చెందిన ఎవరైనా సరే అది కరెక్ట్ కాదని మీరు ప్రభుత్వంలో ఉండి ఎందుకు ఖండించలేదని అడుగుతున్నా. ఎందుకు చర్యలు తీసుకోలేదు కదా? ఒక్కసారి మన అజయ్ వర్మ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కొడాలి నాని మీద కానీ లేకపోతే రోజా మీరా కానీ ఏదైతే తూతూ మంత్రంగా మీరు ఏదైతే ఇప్పుడు కేసులు పెట్టుతున్నారో ఆ కేసులకు సంబంధించిన వారి ఈ చిన్న స్థాయికి సంబంధించిన వారు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారి మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి చేస్తున్నారు. కానీ ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో, నాయకులు ఉన్నారో, ఎవరైతే చెప్పారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు కదా. అంటే ప్రస్తుతానికి ఏదో తూతూ మంత్రంగా చేద్దామని మేము కూడా చేస్తాం, మీరు కూడా చేయండి అని. గన్నవరం ఎమ్మెల్యే సార్, మీరు అడిగింది మంచి మాట అడిగారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు సాక్షాత్తు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అతన్ని, అతని భార్య అని, అతని కుమారుణ్ణి, మంత్రిగా చేసిన కుమారుణ్ణి ఎంత అసభ్యకరమైన మాటలు అసెంబ్లీలో మాట్లాడారండి. ఒక విషయం చాలా గట్టిగా మీరు చెప్తున్నాను. వల్లభనేని వంశీ అంటున్నారు కాబట్టి వల్లభనేని చరిత్ర మొత్తం తెలుగుదేశంతోనే కలిసి ఉండింది. అయితే అతని మీద చర్యలు తీసుకోకుండా, అతన్ని అరెస్ట్ చేయకుండా, అతని మీద ఏ చర్యలు తీసుకుంటా కేవలం నామమాత్రంగా చిన్న ఎవరితో 8,000 రూపాయలు 10,000 రూపాయల జీతం పెడుతున్నారో వారినే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు మంచి మాట అడిగారు. ఇది కక్ష సాధింపు ఎక్కడా జరగట్లేదు. ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసుల తాలూకా సెర్చింగ్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఎవరి మీద కక్ష సాధింపు చేయటం లేదు. సాక్షాత్తు హైకోర్టే మమ్మల్ని కూడా దూషించిన పరిస్థితి ఉంది. దీని మీద మేము స్టేలు ఇవ్వలేం, బెయిల్ ఇవ్వలేం అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా తెలిసి సాక్షాత్తు హైకోర్టు న్యాయస్థానమే చెప్పింది. ఇవాళ ఖచ్చితంగా చట్ట ప్రకారం న్యాయపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటున్నారు తప్ప. ఒక్క నిమిషం వర్మ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు అనిత గారు అయితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, ఆమె ఏం మాట్లాడిందో మనం ఒకసారి చూద్దాం. పోస్టింగ్ పెట్టకూడదు, వ్యతిరేక రెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా. అరే ఎన్హెచ్ఆర్సీకి దేనికి వెళ్ళావు? నీ చెల్లిని నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళావా? నీ తల్లిని నీ చెల్లిని మేము తిట్టించిన వాళ్ళ పేర్లు కూడా బయటకు చెప్పి ఆ పోస్టులు కూడా చూస్తే నిజంగా బాబాయికి పట్టిన గతే నీకు పడుతుంది. శాస్త్రి పక్కన వాళ్ళు ఉపయోగించే భాష. ముసలోడు వివేకానంద హత్య వెనుక మా జగనన్న భారతీయులు ఉన్నారని వాగావు, నీ అంత చూస్తాం. ఇంకొకటి, ఇందుకే పెద్దలు అన్నారు శత్రుశేషం ఉంచకూడదని, లేపే అన్న ఇద్దరిని ఎన్నికలకు పనికొస్తారు. ఇలాంటి నేను మచ్చుకు చూపిస్తున్నా ఈ పోస్టులు. ఇవి సాక్షాత్తు ఎక్కడో వాళ్ళ నలుగురు మధ్యలో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న మాటలు కాదు, సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు. అదే ఇవి ఎవరి గురించి పెట్టారని చెప్తే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎవరి గురించి పెట్టారు అంటే. ఆఖరికి నీ తల్లిని చెల్లిని కూడా లేపేమని చెప్పినోడిని ఈ రోజు మేము అరెస్ట్ చేస్తే వాడిని వదలమని, వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి? రాయలసీమలో పుట్టిన ఆడకూతురు ఏం అనకూడదని రాయలసీమలో ఉన్న వాళ్ళు ఒక పెట్టుకుంటారు. అటువంటి సొంత చెల్లి. ఓకే, రైట్. ఇదే విషయంపై బొట్ల నారాయణ గారు మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అనిత గారు మాట్లాడారో, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కేవలం పేడెడ్ ఎంప్లాయీస్గా వాళ్ళు ఒక బినామీగా వాళ్ళను ఉద్యోగాలలో పెట్టుకొని ఒక పోస్టులు పెడుతున్నారు, వారే ప్రోత్సహిస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంలో మీరేమంటారండి బొట్ల నారాయణ గారు? చెప్పండి. ఇది అసంబద్ధమైనటువంటి ఒక ప్రచారము, ఒక వాదనండి. ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా కొంతమంది వ్యక్తులు ఎంతూజియాజం తోటి అవతల పార్టీ వాళ్ళు విమర్శించినప్పుడు తాము కూడా ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడేటువంటి మాటలను పార్టీలకు ఆపాదిస్తున్నారు తప్పితే, ఒక విషయం మీరు గమనించుకోవాలా. కూటమి నాయకులుగా వచ్చినటువంటి సూర్యనారాయణ గారు కానీ, ఈ ప్యానెల్లో ఉన్నటువంటి అజయ్ వర్మ గారు కానీ,
ఒకటి గమనించుకోవాలా, 2014-19 మధ్యలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం, ఏదైతే ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీలు కూడా ఆ రోజు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రన్ అయినప్పుడు షర్మిల గారి మీద చాలా యూట్యూబ్లో అసంబద్ధమైనటువంటి భూత పురాణం, ఆమె యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చి మాట్లాడినప్పుడు ఆ రోజు ఈ అనిత గారికి కానీ, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ, ఈ యొక్క జనసేన వాళ్ళకి కానీ ఈ విషయం గుర్తు రాల. ఈ రోజు షర్మిల గారిని వెనకేసుకొని వస్తున్నారు. ఎందుకంటే కాలక్రమేణా జరిగినటువంటి పరిణామాల్లో ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ఏదైతే తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాలు చేస్తున్నటువంటి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఏదైతే 2023 తెలంగాణ ఎన్నికల్లో షర్మిల గారు చంద్రబాబు గారు ఒకటే స్టాండ్, హ్యాండ్స్ అప్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈ రెండు పార్టీలు పనిచేసినటువంటి విధానం మనకి అవగతమవుతుంది. వాళ్ళంతా ఒకే స్టాండ్ లో, రకరకాల పార్టీలు ఉండొచ్చు. ఈ రోజు పురంధరేశ్వర్ గారి విషయం చూస్తా ఉంటే, ఒకప్పుడు ఏదైతే ఎన్టీఆర్ గారిని వెనుపోటు పొడిచాడని చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి విమర్శలు కానీ, కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా చేసినటువంటి విమర్శలు కానీ, వాటన్నిటినీ కాదని చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాజకీయాలు చాలా హీనమైనటువంటి స్థితికి దిగజార్చింది ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ, ఏ వ్యక్తులు అనేది మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో భూత పురాణాలకు ఆజ్యం పోసింది ఎవరనేది కూడా గమనించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు రమాదేవి గారు, ఒక్కసారి రమాదేవి గారితో మాట్లాడదాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అంటే ఏమిటి? సారీ మేడం, మీకు చాలా సేపు వరకు వెయిట్ చేయించాను, దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. అంతే. ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియా అనేది ఎందుకండి ఇది, దీని మీద అసలు వాళ్ళ సోషల్ మీడియా అంటే ఏదైనా మాట్లాడవచ్చా? అంటే సోషల్ మీడియా కేవలం దీని గురించే పరిమితం అయిపోయిందా? వాక్స్వాతంత్రం అంటే ఇదేనా? దీని మీద ఐద్వా ప్రతినిధిగా మీరేమంటారండి మ్యామ్? ప్లీజ్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ చర్చ మనం చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసే ఉద్దేశం నేను అనుకోవడం, ఇలాంటి భూత పురాణం ఎవరు మాట్లాడినా ఇది తప్పు అని చెప్పడానికి మనందరం సిద్ధమవ్వాలని కోరుతున్నా. ఎందుకు అంటే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలకి, రాష్ట్రంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిత్రులు ఈ డిస్కషన్ లో పాల్గొంటున్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు గనక సంయమనం పాటించి చర్యలు తీసుకోవడానికి, ఈ రోజు తెలుగుదేశం అధికారంలో ఉంది, నిన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరు చేసినా డిమాండ్ చేయగలిగేటటువంటి దానికి సిద్ధం కావాలి అని చెప్పేసేటటువంటిది మేము ఆశిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన సంభాషణ అంతా నేను విన్నాను. తమ మీద దాడి జరిగితే ఒకలాగా, ఎదుటి వాళ్ళ మీద దాడి జరిగితే మరొకలాగా జరుపుకుంటున్నటువంటి చర్చల వలన ఈ సోషల్ మీడియాలో ప్రధానంగా పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి వస్తున్నటువంటి దాడిని ఆపడం సాధ్యమవుతుందా? పర్సనల్ గా వచ్చేటటువంటి వ్యాఖ్యానాలు ఒక భాగం. మీ రాష్ట్రంలో చూడండి, పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకుని దాడి జరుగుతుందా లేదా? ఒకటి. రెండు, ఐడియాలజికల్ గా ఈరోజు ఒక తమ ఐడియాలజీని వ్యతిరేకిస్తే అలాంటి వాళ్ళ మీద కాన్షియస్ గా దాడి జరిగేటటువంటి ప్రయత్నం ఉందా లేదా? దీన్ని గమనించమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు రోజా మీద వ్యాఖ్యానాలు, అనిత గారి మీద వ్యాఖ్యానాలు. అనిత గారు ఈ రోజు హోమ్ మినిస్టర్, రోజా గారు మనకి మినిస్టర్ గా పనిచేశారు. వీళ్ళిద్దరూ ప్రముఖమైన మహిళలా కాదా? సీఎంస్ మన జగన్, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు. వీళ్ళు రాజకీయాల్లో డైరెక్ట్ గా ఉన్నారు. కానీ భువనేశ్వర్ ఏ రాజకీయాల్లో ఉంది? భారతి ఏ రాజకీయాల్లో ఉంది? ఎందుకని భువనేశ్వర్ని, భారతిని కూడా రంగంలోకి తీసుకొచ్చారు? ఇది జుగుప్సాకరమైనటువంటి విషయం అని చెప్పేసి మీరు భావించడం లేదా? మేము అడుగుతూ ఉన్నది అది. ఇట్లాంటి వాటిని ఖండించాలి మనం, ఎవరిని మాట్లాడినా సరే. మీరు చూడండి, ఈ ప్రభుత్వం వచ్చాకే 2 ఘటనలు టీవీ డిబేట్స్ లో చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. ఒకటి ఎండోమెంట్ ఆఫీసర్ శాంతికి సంబంధించి, 2 సినీ యాక్టర్ జత్వానికి సంబంధించి. ఈ ఇద్దరి క్యారెక్టర్ ని
రోజుల తరబడి టీవీల్లో చర్చలు జరిగినాయి. ఎవరు చేశారు ఈ చర్చల్ని? ఎవరికి ప్రయోజనం అనుకుంటే ఆ రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేశారా కాదా? శాంతి Yeah. ఆ అమ్మాయి వైసీపీ నాయకుడితో దగ్గర సంబంధంలో ఉందనే కారణంతో టీడీపీకి మద్దతు ఇచ్చేటటువంటి ఛానల్స్ శాంతి గురించి ఎన్ని రోజులు చర్చ చేశారు? చెయ్యొచ్చా? ఓకే, ఇది పద్ధత? జత్వాని ఆ అమ్మాయి బాంబేలో ఒక ప్రముఖమైన ఇండస్ట్రియలిస్ట్ జిందాల్. యా, ఈ జిందాల్ మీద కేసు పెట్టిన పాపానికి అమ్మాయిని ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, అదంతా ఒక చరిత్ర. ఇప్పుడు తిరిగి అమ్మాయి వచ్చి నాకు న్యాయం చేయమని చెప్పేసి వస్తే ఆ జత్వాని క్యారెక్టర్ ని టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి మద్దతు ఇచ్చేటటువంటి ఛానల్స్ ఎంత పెద్ద ఎత్తున హెరాస్ చేశారు? మనం దీన్ని అనుమతిద్దామా? ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ రకమైనటువంటి డిస్కషన్స్ నడిపే టీవీ ఛానల్స్ కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియా, ఫేస్బుక్, మీరు ఫేస్బుక్ చూస్తే నా ఫేస్బుక్ చూడండి, ఎన్ని రకాల బూతులు నా మీద మాట్లాడున్నాయో మీకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో మహిళా హక్కుల కోసం పోరాడే నాయకులు వాళ్ళ ఫేస్బుక్లు చూడండి. వాళ్ళ ఫేస్బుక్ వాల్స్ మీదకి వచ్చి పార్లమెంటరీ భాషను చెప్పేసి చెప్తాం, అసెంబ్లీలో పలాని పదం వాడొచ్చు, పలాని మాట వాడొచ్చు, పలాని మాట వాడకూడదు అని చెప్పేసి చెప్తాం. ఈ ఫేస్బుక్ అనేది పబ్లిక్ డొమైన్. ఇందులో ఎవరైనా చూస్తారు, ఏమైనా చూస్తారు. ఇప్పుడు చెప్పారు కదా షర్మిల గురించి ఏంటి? మేము అనిత గారికి మెమరాండం ఇవ్వడానికి వెళ్ళాం. కొత్త ప్రభుత్వం వచ్చాక హోమ్ మినిస్టర్ గా అయిన తర్వాత, అమ్మ హోమ్ మినిస్టర్ గా మీరు ఒక మహిళగా వచ్చారు, మీరు ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్. ఈ రోజు ఎక్కడ సోషల్ మీడియాలో అన్నెసరీ కామెంట్స్ ఉంటాయి, వాళ్ళ మీద చర్య తీసుకునే దానికి మీరు సైబర్ క్రైమ్ విభాగాన్ని బలపరచాలా? ఇది మేము అడిగింది. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలపరచాలి అని చెప్పేసి అంటే టెక్నీషియన్స్ కావాలి. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఇప్పుడు మినిస్టర్ కి పేపర్ లో ఏమొచ్చింది, మీడియాలో ఏమొచ్చింది, TCPA అక్కడ పెడతారు, ఇవి ఇంపార్టెంట్ న్యూస్, ఇవి మీరు స్పందించాల్సినవి అని. ఈ రోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, ఈ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటటువంటి వాళ్ళని గురించి మీరు ఇచ్చిన ఈ కంప్లైంట్ కు సంబంధించి మీరు ఎప్పుడైతే నివేదిక సమర్పించారో దానికి అనిత గారు ఏమని సమాధానం ఇచ్చారు మీకు? చాలా సాడ్ థింగ్ అండి. ఒక్క నిపుణుడైనటువంటి అధికారి కూడా మేము రిక్రూట్ చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇట్స్ అ వెరీ వెరీ సాడ్ థింగ్. ఇట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము కోరుతున్నాం. ఓకే, రైట్. ఇదే విషయంపై ఇప్పుడు సూర్యనారాయణ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇప్పుడు మన బొట్ల రామారావు గారు చెప్పారు, ఇప్పుడు మనం సంబంధించింది కేవలం షర్మిల తెలంగాణ ప్రాంతంలో ఆమెను ఇక్కడ ప్రజలు అంగీకరించలేదు కాబట్టే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఒక చంద్రబాబు నాయుడు పావులాగా వాడుకుంటూ ఆమెను ఉపయోగించుంటారు అన్నకు వ్యతిరేకంగా. అలాగే యాక్ట్రెస్ శ్రీని వైసీపీకి సంబంధించిన జగన్ కూడా ఉపయోగించుకుంటున్నారు ఒక వేదికగా అని చెప్తున్నారు. ఈ విషయంలో బోత్ సైడ్స్కు సంబంధించి సేమ్ అభియోగాలు ఉన్నాయి కాబట్టి మీరేమంటారండి సూర్యనారాయణ గారు? సార్ నమస్కారం సార్. మరి ఇప్పుడు రామారావు గారు చెప్పిన, వెంకటలక్ష్మి గారు చెప్పిన, ఆవిడ రెండు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి నాయకురాలు షర్మిల గారు. రాజశేఖర రెడ్డి గారి పుత్రికగా ఆవిడ, కుమార్తెగా అందరికీ తెలుసు. ఆవిడ ఇక్కడ అన్నగారు ఇక్కడ ఉన్నారు కనుక అక్కడ తెలంగాణలో తను ఒక పార్టీ పెట్టి నిలబడదామనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. అక్కడ ఎక్కడైతే ఇప్పుడు ఇబ్బంది వచ్చిందో తర్వాత ఆవిడ పార్టీని, జాతీయ పార్టీ, తన తండ్రికి ఏదైతే మంచి భవిష్యత్తు ఇచ్చి తన తండ్రిని 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిందో, ఒక మంచి మాట విలువ ఇచ్చిందో అటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ వెళ్ళారు. వెళ్తే ఆ పార్టీ, అమ్మ నీది సొంత రాష్ట్రం, ఇప్పుడు నీకు ఉన్నటువంటి భూభాగం, నీ ఆస్తులు, మీరు ఉన్నది పుట్టినంతా కూడా ఆంధ్ర సైడ్ కనుక మీరు అక్కడికి ఆంధ్రాకి వెళ్ళి PCC బాధ్యతలు చేపట్టడానికి పంపించింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ బ్యాచ్ కి ఆవిడ శత్రువుగా మారిపోయింది ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఇప్పుడు మరి ఒక అపోజిషన్ లీడర్ గా వచ్చేసింది. ఇప్పుడు వైసీపీకి ఎగ్రెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ PCC చీఫ్ గా వచ్చింది. దానిలో చంద్రబాబు గారి ప్రమేయం ఏముందండి? ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ లో కూడా షర్మిల గారే స్వయంగా అడుగుతున్నారు. తన సోదరి వివేకానంద రెడ్డి గారి, తన బాబాయ్, ఒక నిమిషం అండి, తన బాబాయ్ గారి కుమార్తె సోదరి సునీత గారిని, తన తల్లిని
వర్రా రెడ్డి గారు కానివ్వండి, ఇంకా కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టిన పోస్ట్ మీద సమాధానం చెప్పమని అన్నగారిని ఆ పార్టీని అడుగుతున్నారు. మాకు కాదు, ఆవిడకి చెప్పమని సమాధానం దమ్ముంటే మేము పెట్టలేదని. అసలు ఆయన అరెస్ట్ చేస్తే వర్రా రెడ్డి గారు ఒప్పుకున్నారు, సజ్జల భార్గవరెడ్డి గారి ప్రమేయంతో వాళ్ళు టైప్ చేసి పంపించిన వాటిని మా నుంచి పంపించారు. కొన్ని మేము పెట్టమంటే కూడా మా ఐడి తీసుకుని వాళ్ళు పోస్ట్ చేశారు. ఇదే విషయంపై సూర్యనారాయణ గారు చెప్పిన ఈ విషయాలపై వెంకటలక్ష్మి గారు మీరు ఎలా స్పందిస్తారండి? వర్రా రవీందర్ రెడ్డి గారి పేరుతోటి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వైజాగ్ టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు కదండి. షర్మిల గారి మీద గతంలో చేసినటువంటి సోషల్ మీడియా ఆరోపణల మీద షర్మిల గారు అది కూడా మాట్లాడాలా, ఈ రోజు మాట్లాడుతున్నారన్నారే. జమీల్ గారు సంబంధం లేదంటున్నారు. ఇద్దరు ఒకే స్టాండ్ ఎందుకు తీసుకున్నారు గమనించండి. సూర్యనారాయణ గారు ఒకసారి మనం బొట్ల రామారావు గారు ఏం మాట్లాడుతున్నారో ఇన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. సూర్యనారాయణ గారు చెప్పండి. రామారావు గారు తెలంగాణ ఎన్నికల్లో ఒక విషయం స్పష్టమైందండి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్పష్టంగా ఓటుకు నోటు కేసులో ఇద్దరు ముద్దాయిలు. ఆ కేసులో ఏదైతే చర్యలు తీసుకుంటారనేటటువంటి అంశం భయపడి మనకు తెలంగాణలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే ఒక మాట దయచేసి వినండి. ఈ విషయం మీద మహిళల మీద సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించింది నిజం కాదా? ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతున్న అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు లోకేష్ ఏం మాట్లాడారో అసెంబ్లీలో అది చూసిన తర్వాత మళ్ళీ ఈ చర్చ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ఫస్ట్ వీ కెన్ లుక్ స్మాల్ లుక్ ఆన్ అసెంబ్లీ వాట్ మిస్టర్ లోకేష్ సెడ్. చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ హౌస్ లో షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ రికార్డ్ చేసి బయటకు వెళ్ళారు. కానీ రమాదేవి గారు ఇప్పుడు మనం చూసాము అంటే వ్యక్తిగత దూషణలతోనే మొత్తం అసెంబ్లీ ప్రాంగణం మొత్తం ఇట్లనే రోజుకు అంటే ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరు తన తల్లిని తన చెల్లిని ఇలా చెప్పుకుంటూ పోతూ ప్రజాధనాన్ని ఎట్లయితే దుర్వినియోగం చేస్తున్నారో, ఎలా అసెంబ్లీకి సంబంధించిన ఒక సమయాన్ని ఎట్లా గడిస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రమాదేవి గారు మీరేం చెప్తారు? చెప్పండి ప్లీజ్. ఒక చర్చ గోష్ఠి పెట్టారు. ఈ చర్చా గోష్ఠిలో కూడా ఎవరికి వాళ్ళు తమ వాళ్ళని మద్దతుగా మాట్లాడే క్రమమే నేను ఇక్కడ చూస్తున్నా దురదృష్టవశాత్తు. అంటే మన సమాజంలో ఒక పితృస్వామి భావజాలం ఉందనేది మన ప్రజానాయకులు గుర్తిస్తే, పార్టీ నాయకులు గుర్తిస్తే ఆ పితృస్వామి భావజాలంతో ఎందుకండి నీకు డైరెక్ట్ గా చంద్రబాబుతో తగాదా ఉంటే జగన్ చంద్రబాబు మీద పోట్లాడాలా, చంద్రబాబు జగన్ మీద తగాదా ఉంటే జగన్ తో మాట్లాడాలా? కానీ వీళ్ళ వెనక వీళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఒక ఫ్యూడల్ సమాజంలో భార్యని అవమానిస్తే, చెల్లిని అవమానిస్తే ఆ మగవాడిని అవమానించడం అనేటటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం, ఒక పెత్తందారి భావజాలం ఏదైతే ఉందో ఈ భావజాలం వదిలించుకోవాలా. వాళ్ళ మెదడులో నుంచి ఆ తుప్పు వదిలిపోలా. ఆ తుప్పు వదిలిపోలేదు కాబట్టి
ఏం చేస్తున్నారు? తగాదా వస్తే వాళ్ళ ఇళ్లలో వాళ్ళని తీసుకొస్తున్నారు. లోకేష్ ఎవడికి పుట్టాడని అడగడానికి ఎవడికి హక్కు ఉందండి? నేను అనలేదు అని చెప్పేసి మాట్లాడారు. అనలేదు, కానీ ఎన్ని వీడియోస్ సోషల్ మీడియా మీద భువనేశ్వరి క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తూ వస్తున్నది. దీని మీద చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు రామారావు గారు చెప్తున్నారు, ఐటీ యాక్ట్ ప్రకారం వ్యవహరించండి అని చెప్పేసి. వ్యవహరించాల్సింది ఐటీ యాక్ట్ ప్రకారం. ఐటీ యాక్ట్ లో ఏమున్నది? ఏం లేదు. సోషల్ మీడియాలో నేరం ఏమిటి అనే దానికి కాదు. మేము అడుగుతున్నది ఏంటంటే, ఒక మహిళ యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడము అనేది సెక్షువల్ వైలెన్స్ కింద వస్తుందా లేదా? సెక్షువల్ వైలెన్స్ అనేటటువంటిది మీ అందరికీ తెలుసు, 7 years ఇంప్రిజన్మెంట్ వచ్చేటట్లు కేసులు ఐపీసీ కానీ ఇప్పుడు భారత న్యాయ సంహితలో కానీ అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఐటీలో మాత్రమే చేశానని కాదు, ఉమెన్ క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి పబ్లిక్ గా పరువు తీసేటటువంటి పని చేసేటటువంటి వాళ్ళ మీద 7 సంవత్సరాలు శిక్ష పడుతుంది అనేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తే దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధ కావడం లేదు? అందులో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని కోర్టు ముందుకు తీసుకువెళ్ళి ఎందుకు వాదించడానికి సిద్ధపట్టలేదు? అందువల్ల ఎవరినైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి మాకు లైసెన్స్ ఉంది అని ఫీల్ అవుతున్నారు. ఇది మాత్రమే జస్ట్ ఒకే విషయం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం మీరు చెప్తున్నారో ఒక వ్యక్తికి సంబంధించింది, పురుషులు అహంకారంతో ఇలా మాట్లాడుతారని చెప్తున్నారు కాబట్టి ఒక విషయం నేను ఇప్పుడు మీకు ప్రేక్షకులకు చూపెట్టదలుచుకున్నాను. ఏంటంటే, ఇంతకుముందు గతంలో ఉన్న రోజా ఎవరైతే ఉన్నారో, రోజా గారు ఇంతకుముందు మంత్రిగా కూడా ఉన్నారు, ఆమె ఎలాంటి పదజాలం యూజ్ చేసిందో, అంటే మహిళల పట్ల మనం ఒక సానుభూతితో ఎంత బ్రహ్మాండంగా మహిళలను ఎంత గౌరవంగా మనం గౌరవించే విషయంలో చూసుకుంటామో, ఈ నేపథ్యంలో రోజా ఏం మాట్లాడారు చూద్దాం ప్లీజ్. మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు. మ్యామ్, ఇప్పుడు మనం చూసాము ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా ఉండి కూడా ఇది పాత వైద్య అయినప్పటికీ రోజా గారు ఎలా మాట్లాడారో మనం చూపాం. ఒక సంబంధించింది విషయం ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక మహిళ ఎమ్మెల్యే మనం ఎంత గౌరవిస్తామో మహిళలకు మనకు తెలిసి ఉన్నది. ఈ నేపథ్యంలో మీరేమంటారు రమాదేవి గారు? చెప్పండి ప్లీజ్. జమీర్ గారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడవాళ్ళ క్యారెక్టర్ నెసెస్ చేసిన వాళ్ళ మీద ఎవరి మీదైనా చర్య తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు ఇద్దరు ఎమ్మెల్యేస్, ఆదిమూలం సురేష్, నాగార్జున, ఇద్దరి మీద మహిళలు కంప్లైంట్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. నేను అడుగుతున్నాను, ఒక సీరియస్ ఎంక్వైరీ పోలీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చారు వాళ్ళు? నిజంగానే వాళ్ళ మీద హెరాస్మెంట్ జరిగితే ఎందుకు వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు? లేదు, వాళ్ళు ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చారా? ఎవరి ప్రయోజనాల కోసం ఇచ్చారు? సో ఈ విషయాలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల్ని కమర్షియలైజ్ చేసి వాళ్ళ సొంత ప్రయోజనాలు మనందరం వింటాము. గవర్నర్ దగ్గరకో మినిస్టర్ దగ్గరకో ఆడవాళ్ళను పంపిస్తున్నారు అని చెప్పేసి వింటున్నాం. అంటే ఆడవాళ్ళని టూల్స్ మాదిరిగా ఉపయోగించుకునే ఒక సంస్కృతి ఉంది కాబట్టి సోషల్ మీడియాలో, అసెంబ్లీలో మంత్రులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి నేను అనేది ఏంటంటే, తెలుగుదేశమా, వైసీపీనా, బీజేపీనా, కమ్యూనిస్టులా, ఎవరు అనేటటువంటి దాంతో నిమిత్తం లేదు. ఎవరైనా సరే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడితే, బూతులు మాట్లాడితే పబ్లిక్ డొమైన్ నుంచి సుమోటోగా ఎవరు కంప్లైంట్ చేయకుండానే వాళ్ళ మీద వ్యవహరించేదానికి ప్రభుత్వం పూనుకోవాలి. కక్ష సాధింపులు చేస్తున్నారనేటటువంటి దానికి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళని వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్ మ్యామ్. ఇదే సమయంలో ఇప్పుడు మనం ఒకసారి వెంకటలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటలక్ష్మి గారు, ఇప్పుడే మనం చూసాము ఏదైతే జనసేన నాయకురాలైన రోజా గారు ఏమైతే మాట్లాడారో, వారు రోజా గారు మాట్లాడిన దాంట్లో ఎంత హేళనగా మాట్లాడిందో మనం చూసాము. ఇది ఒక మహిళా సభ్యురాలిగా, ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఇది ఆమెకు సరిపడునా? రోజా గారు మాట్లాడింది కరెక్ట్ అని నేనైతే సమర్థించడం లేదు. కానీ ఈ పార్టీలో కూడా ఇప్పుడు హోం మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, అందరు కూడా మాట్లాడినటువంటి ఎవరు మాట్లాడినా కూడా అటువంటి అసభ్య పదజాలం మాట్లాడడం అనేది, ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారు, చట్టసభల్లో ఉన్నవారు ఎవరు కూడా అలాంటి అసభ్య పదజాలాలు వాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడే రమాదేవి మేడం గారు చెప్పారు, చాలా చక్కగా మాట్లాడారు ఆమె. ఎందుకంటే సమాజంలో స్త్రీ గౌరవించబడుతున్న ఆమెను
ఆమె మాట్లాడడం కూడా తప్పే. అలాగే ఆమెను కూడా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో చాలా దారుణంగా రోజా గారి మీద ఎలాంటి ట్రోల్స్ చేశారు, అనిత గారి మీద ఎలాంటి ట్రోల్స్ చేశారు అనేది కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఒక మహిళలుగా మేము ఆ విషయానికి వస్తే మేము బాధపడతా ఉన్నాం. వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒక ప్రజా ప్రతినిధులుగా ఉన్న వాళ్ళ మీద సోషల్ మీడియాలో అలా ట్రోల్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇదే విషయంపై సూర్యనారాయణరావు గారు మీరేం చెప్తారండి? ఇప్పుడు ప్రస్తుతం అయితే మేడం వెంకటలక్ష్మి గారు ఇలా చెప్పారు, రమాదేవి గారు చెప్పారు, మీరేం చెప్తారు? అలాగే మనం బొట్ల రామారావు గారి దగ్గర కొడదాం. ఫస్ట్ సూర్యనారాయణ గారు మీరు చెప్పండి. సార్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రమాదేవి గారు చెప్పారు, భారత మాత అంటాం, ఆంధ్ర మాత అంటాం, తెలుగు తల్లి అంటాం, తెలంగాణ తల్లి అంటాం. అంటే ఫెమినిస్టులుగా భారతదేశంలో చాలా మంది పురుషులు కూడా ఉన్నారు. మహిళని ఒక తల్లిగా చెల్లిగా గౌరవించేటువంటి సంస్కృతి మన భారత హైందవ సంస్కృతిలో నరనరాన ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అండి, వైకాపా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో రామారావు గారు కానివ్వండి, వెంకటలక్ష్మి గారు కానివ్వండి, నేను సూటిగా ఒకటి అడుగుతున్నాను. వాళ్ళ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు స్వయంగా నన్ను, నా బాబాయ్ కూతుర్ని, నా తల్లిని కూడా అనరాని మాటలు, చాలా దారుణమైన మాటలు మాట్లాడారు అని ఆవిడే ప్రకటన చేశారు. దానికి ఒక అన్నగా, ఒక కొడుకుగా ఆయన ఎందుకు పశ్చాత్తాపం ఇంతవరకు ప్రకటించలేదు? అసలు ఆయన దాని మీద ఎందుకు స్పందించి మాట్లాడలేదు? మమ్మల్ని పక్కన పెట్టండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన పెట్టి చెల్లి మాటలకి ఆయన ఏం స్పందనిస్తారు అది కనుక్కుంటే వాళ్ళు చాలా మేలు చేసిన వాళ్ళు. ఇదే విషయంపై రామారావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బొట్ల రామారావు గారు ముందు షర్మిల గారు ఈ రాష్ట్రంలో 94 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి. నిన్న మొన్ననే కారు మంచులో పసి కోనైనటువంటి 4వ తరగతి పాప మీద సాక్షాత్ టీచరే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు. అది ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఎవరైతే డోలా స్వామి కూడా దాన్ని మభ్య పెట్టాలని చూశాడు. ఇక్కడ ప్రభుత్వం కూడా ఆ కేసును నీరు కార్చాలని చూశారు. ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి చిన్న పాప విద్యార్థిని స్కూల్కి వెళ్తే అఘాయిత్యాలు జరిగినాయి. సాక్షాత్తు అనిత అనేటువంటి హోంమంత్రి ఏదైతే ఆమె హయాంలోనే 94 మంది మీద అఘాయిత్యాలు జరిగితే దాని మీద చర్యలు తీసుకున్నటువంటి పాపాను పోయినటువంటి హోమ్ మినిస్టర్ ఇక్కడ ఉంది. మరి షర్మిల గారు ప్రభుత్వాన్ని ఆ విషయాన్ని ఎందుకు ప్రశ్నించవచ్చు? దీంతో పాటు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ చదువుతా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి లోపాయకారిగా పనిచేస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె ప్రయాణం చేస్తుంది తప్పితే ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు. ఏదైతే షర్మిల ఉందో మీరు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ నివేదించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విజయంతో పాటు షర్మిల గారు కూడా లేదండి. సూర్యనారాయణ గారు ఆలోచించుకోండి. ఇదే విషయంపై సూర్యనారాయణరావు గారు ఏదో చెప్పబోతున్నారు. అయితే రామారావు గారు ఒక్క విషయం సూర్యనారాయణరావు గారు ఏదో చెప్పబోతున్నారు. సూర్యనారాయణరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అన్నదో చంద్రబాబు నాయుడు ఒక పావులాగా వాడుతున్నారు సరే గానీ ఆయన జగన్ కు స్వయాన చెల్లె కదా. ఈ విషయంలో సూర్యనారాయణరావు గారు చెప్పండి. మరొకటి కాదు మేడం, రామారావు గారు అప్డేట్ చెప్తాం. రాజకీయాలు పద్ధతిగా లేవు. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఎవడు బూతు పెట్టినా ప్రతి ఒక్కరి మీద ఒక్కసారి సూర్యనారాయణరావు గారు ఏం చెప్తున్నారో చూద్దామండి. రామారావు గారు ఒక్క నిమిషం సహకరిస్తుందా చెప్పండి అని చెప్పి నేను ఇదే విషయంపై నేనేమంటున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయాన చెల్లెలే కదా షర్మిల, ఆమె మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతో. సూర్యనారాయణ గారు మీరు చెప్పండి ప్లీజ్. జమీన్ గారు, మొన్న శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన నాయకులు అందరూ కూడా స్పష్టంగా చెప్పారు, మా తెలుగుదేశం సంబంధించినటువంటి మహిళల మీదే కాదు, వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులైన మహిళల మీద ఎవరైనా కించపరిచేట్టు ఏ పార్టీ వాళ్ళు పోస్టు పెట్టినా చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. పక్షపాతం లేకుండా చెప్పారు. ఇప్పుడు కాదు, చెల్లెలు అడిగిన దానికి అన్నం సమాధానం చెప్పబడి చంద్రబాబు తిట్టంటూ తప్పదట్టుగా మాట్లాడండి. 2014లో స్వయంగా చెల్లెలు చరిత్ర ప్రకటిస్తోంది. నన్ను అమ్మని తిట్టారు అన్నయ్య అంటే ఆమెకు సమాధానం చెప్పకుండా ఆ పార్టీ నాయకులు కూడా చంద్రబాబు గారి స్క్రిప్ట్, చంద్రబాబు గారు మనిషిగా మాట్లాడుతుందని అసలు కప్పదట్టుడు మాట్లాడడం ఏంటండి? షర్మిల గారిని తిట్టిన పోస్టు చూసారా లేదా? రమాదేవి గారు ఏదో మాట్లాడారు. సూర్యనారాయణ గారు
మూమెంట్ లోకేష్ కాదండి, రమాదేవి గారు మీరు చెప్పండి Just for a moment. ఒక్క నిమిషం లోకేష్ గారు Just I need a second for all of you. Just I need a second from your all sides, please. రమాదేవి గారు మీరు చెప్పండి, దాని తర్వాత డెఫినెట్ గా మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు మన జమీన్ గారు ఇందాక శాసనసభలో మాట్లాడితే మీరు కళ్ళు మూసుకుపోయి మీ చంద్రబాబు నాయుడు కానీ మీ పార్టీకి కానీ ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం. నేను రమాదేవి గారితో ఒకసారి రమాదేవి గారు ఏం చెప్తున్నా చెప్పి నేను వర్మ గారి దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను. జగన్ గురించో చంద్రబాబు గురించో మాత్రమే కాదండి, ఈ రాష్ట్రంలో సాధారణమైన మహిళలు ఉన్నారు. మా అందరి మీద కూడా బూతులు తిట్టిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూర్యనారాయణ గారిని వారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకని ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం కాదు, ఒక హీన సంస్కృతిలో ఉన్నాం మనము. సో తెలుగుదేశం హయాంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, జగన్ హయాంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, మొత్తం దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని ఖండించే దానికి మనందరం సిద్ధమవుదాం అనేటటువంటిది. సో పెద్ద నాయకుల గురించే కాదు, చిన్న మహిళల గురించి కూడా మాట్లాడండి. ఇదే విషయంపై మన అజయ్ వర్మ గారు మీరేం చెప్తారండి? అజయ్ వర్మ గారు చాలా సేపటి నుంచి వెళ్ళి ఏదో చెప్పదలుచుకున్నారు. మీ సందేశం ఏంటండి? ప్రస్తుతం ఏదైతే ఈ వర్గాల మధ్య ఏదైతే జరుగుతుందో ఈ సమయంలో ఆడవాళ్ళకు కించపరిచే విధంగా కాకుండా కేవలం వీళ్ళు న్యాయమూర్తులు కూడా ఈరోజు మా మీద కూడా నిందలేస్తున్నారు, ఈ అసభ్య పదజాలాలు మా మీద కూడా వేస్తున్నారు. ఇది ఏదైతే ఉన్నదో మన సోషల్ మీడియాకు సంబంధించి ఫేస్బుక్లను సూచించి మమ్మల్ని కూడా శాసిస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై వర్మ గారు, అజయ్ వర్మ గారు, వైసీపీ జనసేన నాయకులు మీరు చెప్పండి. సార్, ఇక్కడ ఇప్పుడు జరిగిన సంఘర్షణ డిస్కషన్ లో వైసీపీ మేడం గారు అవ్వచ్చు, లేదంటే రామారావు అవ్వచ్చు, లేదంటే సూర్యనారాయణ గారు అవ్వచ్చు, ఏదైనా ఇప్పుడు వరకు నేను వింటా వచ్చాను. ఎవరికాళ్ళు సపోర్టింగ్ చేసుకుంటా, ఇందాక మేడం గారు మాట్లాడుతున్నారు, రోజా గారు అలాగ అన్నారు, కానీ ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఇలాగ అంటున్నారు. కానీ సార్, సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి సార్. ఇందాక రమాదేవి గారు చెప్పినట్టు, ఎందుకనంటే గతంలో ఉన్న రాజకీయ వ్యవస్థ వేరు. ఈ 10 సంవత్సరాల్లో ఎంత అధ్వానంగా తయారు చేశారంటే రాజకీయ వ్యవస్థని దారుణంగా తయారు చేశారు. ఇవాళ రేపు రాబోయే ఎలక్షన్ కాడి నుంచి మహిళా బిల్లు పాస్ అయింది. మహిళలు 33% ఏదైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి అవకాశం భారత ప్రభుత్వం కల్పించిందో, ఈ రకంగా దూషణలు భూషణలు ఉంటే ఆడపిల్లలు, ఆడవాళ్లు, చదువుకున్న పిల్లలు అందరూ రాజకీయాల్లోకి వచ్చి గౌరవప్రదంగా ఉండాలి అంటే ఏ రకంగా ఉండగలుగుతారు? ఆడపిల్లల్ని ఎలా గౌరవించగలుగుతాం? మనం ఇంత దారుణమైన వ్యవస్థలో మనం ఎలా బతుకుతున్నామా అనేది చాలా దారుణమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చాలా డిసిప్లైన్ గా ఉంచుతారు, ఎవరు చిన్న మాట తూలినా ఒప్పుకోరు. మాకు ఆయన కూడా చాలా ఆడపిల్లల్ని గౌరవిస్తారు, సమాజంలో ఆడవాళ్ళని గౌరవించాలని చెప్తారు. ఆయనే స్వయంగా హోమ్ మినిస్టర్ గారు అయ్యుండి ప్రభుత్వంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా, అమ్మ మీరు చట్టాలని సరిగ్గా తీసుకెళ్ళండి, ఆడపిల్లల్ని వేధించిన వాళ్ళని మీరు కులాల వారీగానో లేకపోతే వేరే మతాల వారీగానో వాళ్ళని జాలి చూపించొద్దు, లేకపోతే వేరే రకంగా జాలి చూపించొద్దు, ఇంకోసారి తప్పు చెయ్యాలి అంటే భయపడే విధంగా చట్టాలలో చట్టరకంగా పద్ధతిగా వాళ్ళు శిక్షించాలని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి నుంచి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని పక్క పెడితే కార్యకర్తలుగా, ఒక స్త్రీలుగా, ఒక నాయకులుగా సమాజంలో మీరు ఎదుగుతున్నారు. వర్మ గారు, మనం సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం గా ఉన్న వర్మ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎం గా ఉన్నారో, అప్పుడు ఇదైతే ప్రధానమైన నాయకులు ఉన్నారు, నాని కానివ్వండి, లేకపోతే వల్లభనేని వంశీ కానివ్వండి, లేకపోతే అంబటి రాంబాబు కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీరందరి మీద యాక్షన్ తీసుకునే బదులు చిన్న వారిపై ఎందుకు కక్ష సాధింపు సరిగా కాకుండా కేవలం కేసులు పెట్టడం జరుగుతుంది? అసలు ప్రధానమైన పెద్ద నాయకులు ఎవరైతే గేమ్ ప్లేయర్ ఉన్నారో, మైండ్ సెట్ ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నారో వారి మీద ఎందుకు చేయట్లేదు? వారి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వారి మీద కేసులు ఎందుకు? ఎట్లా? మీరు నంబర్ 1 మాట అడిగారండి. అసలు ఇది చాలా అమూల్యమైన మాట. ఎందుకనంటే ఇప్పుడు చిన్నవారి మీద కక్ష సాధింపు అనేది 0 అండి. ఇందాకడ మన సూర్యనారాయణ గారు చెప్పారు, ఎవరైతే కడప నుంచి రెడ్డి గారు, ఎవరైతే ఏదో రెడ్డి ఆయన పేరు, కుర్రోడి పేరు ఏదో ఉంది, అతను అరెస్ట్ చేస్తే అతను చెప్పిన విట్నెస్ ఏంటంటే, మాకు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను మమ్మల్ని ప్రోత్సహించి అతను టైప్ చేసి ఇస్తేనే మేము పెట్టాము. రవీందర్ రెడ్డి చెప్పారు. మీరు మాట్లాడండి, గౌరవించా నేను రామారావు, నేను మీరు మాట్లాడలేదు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రాసుకోండి.
రాసుకొని మీకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడండి. అది సభా సభ్యత. మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు, వినండి. ఓకే. ఎవరైతే వర్రా రవీందర్ రెడ్డి ఉన్నారో, వర్రా రవీందర్ రెడ్డి పలానా ఆయన ఇస్తేనే నేను పోస్ట్ చేశాను అని చెప్పి విట్నెస్ చెప్పారు. ఎందుకు చెప్తున్నాను అంటే మన ఎవరైతే రిపోర్టర్ ఉన్నారో జమీల్ గారు ఏమంటున్నారంటే, ఆయన పెద్దోళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చిన్నోళ్ళని ఎందుకు తీసుకున్నారంటే, పెద్దోళ్ళు చేపించారా లేదా అనేది సాక్ష్యాధారాలు కావాలా చట్టాలకి. సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తప్పకుండా. ఏదైతే జరుగుతుందో చట్ట ప్రకారం, ప్రాసెస్ ప్రకారం ఎవరి మీద చర్యలు తీసుకోవాలో ఆ చట్ట ప్రకారం జరుగుతుందండి. అది తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, వైసీపీ వాళ్ళు అవ్వచ్చు. కానీ అనే మాటలు మాట్లాడొద్దండి. మనం సభ్య సమాజంలో రాజకీయ నాయకులుగా ఎదిగే వాళ్ళం. వాళ్ళు నాయకులుగా వాళ్ళ అధికారం కోసం 100 చెప్తారు. మనం మన ధర్మాన్ని, మన నిజాయితీని మనం మర్చిపోయి మాట్లాడకూడదు. మనం రేపు ఆడపిల్లలు భవిష్యత్తులో బయటికి రావాలా, సభ్య సమాజంలో నిలబడాలా, రాజకీయ నాయకులుగా ఎదగాలా. ఆడపిల్లలకు 33% రిజర్వేషన్ ఇచ్చారు, దాన్ని మనం అందరం సమర్థిస్తా ఉన్నాం. ఆ సభ్య సమాజాన్ని గౌరవించాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న రాజకీయ నాయకులుగా మనకు కూడా ఉంది. అది మనం కూడా ఇదే సమయం ఇప్పుడు బొట్ల రామారావు గారు ఏదో చెప్పబోతున్నారు. బొట్ల రామారావు గారు ఏం చెప్తారో ఈ విషయంపై మనం ఒకసారి విందాం. రామారావు గారు చెప్పండి. ఒక విషయం అండి జమీల్ గారు, ఇప్పుడు నేనైతే జనసేన పార్టీ నాయకులకి ఒక విజ్ఞాపన చేస్తా ఉన్నా. ఏదైతే ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎస్కేపింగ్ మైండ్ తోటి, ఎస్కేపింగ్ విధానం తోటి ప్రజల్లోకి వచ్చి నేను హోంమంత్రిని అయితే సక్రమంగా చర్యలు తీసుకుంటాను అని చెప్పడము అది బాధ్యతాయుతమైనటువంటి మాట కాదని, అట్లాగే గతంలో ఆరోపణ చేశారు పవన్ కళ్యాణ్ గారు, వాలంటీర్ల వల్ల 33,000 మంది మహిళలు కనపట్టలేదని అసంబద్ధమైనటువంటి ఆరోపణ చేశారు. ఈ రోజు 94 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే దాన్ని ఎందుకు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు రివ్యూ చేయట్లేదు అనేది ప్రశ్న. అట్లాగే మిగతా అంశాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అన్ని విషయాల్లో కూడా ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్ గా ఉన్నాడు, ఇప్పుడు అంత యాక్టివ్ గా ఉండట్లేదు విషయాలు. ఎందుకంటే ఆయన మీద కూడా ప్రెజర్ ఉందని మేము భావిస్తా ఉన్నాం. నేనేమంటానంటే, ఒక మహిళా హోంమంత్రి హయాంలోనే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేనేమంటున్నానంటే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చర్యలు తీసుకుందాం. ఏ సంవత్సరం నుంచి తీసుకుందాం? 2019 తర్వాత తీసుకుంటారా? 2014 నుంచి తీసుకుంటారా? 2000 నుంచి తీసుకుంటారా అనేది ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చర్యలు తీసుకుంటారు. రామారావు గారు చాలా థ్యాంక్స్. ఈ రోజు మనం ఏదైతే చర్చ కార్యక్రమం నిర్వహించామో, ఈ నిర్వహించిన సందర్భంగా సర్వ సమాజం తల దించుకునే విధంగా కాకుండా సర్వ సమాజం మొత్తం తల ఎత్తుకొని తిరిగే విధంగా మనం మహిళలను గౌరవిస్తాం. రేపటి ఓకే, ఏదో సూర్యనారాయణ గారు ఏదో చెప్పబోతున్నారు, మీరు చెప్పండి ప్లీజ్ కంక్లూడ్. దేర్ ఇస్ ఓన్లీ స్మాల్ బిట్ ఆఫ్ టైం విత్ సార్. ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పారు, ఏ పార్టీ వాళ్ళని కాకుండా ఎవరు అన్యాయంగా అక్రమంగా సోషల్ మీడియాలో మహిళలను నిందించిన, వ్యక్తులను నిందించిన వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. పార్టీ ఆ విషయాన్ని గుర్తించాలి, ఆ విషయాన్ని గుర్తించాలి. లాస్ట్ వర్డ్ గా వెంకటలక్ష్మి గారు ఏదో చెప్తున్నారు. వెంకటలక్ష్మి గారు ప్లీజ్ చెప్పండి. వెంకటలక్ష్మి గారు ప్లీజ్, వెంకటలక్ష్మి గారు మీరు చెప్పండి ప్లీజ్. ఈ రోజు సూర్యప్రకాష్ గారు చెప్తా ఉన్నారు, అదే 2019 ఎలక్షన్ ముందు అదే షర్మిల గారి మీద టీడీపీ నాయకులు ఎన్నో పోస్టులు పెట్టినప్పుడు ఆమె స్వయంగా వెళ్ళి డీజీపీ గారికి కంప్లైంట్ చేసింది. అప్పుడు షర్మిల గారి మీద నేను ప్రేమ, వీళ్ళు స్వలాభం కోసం, వీళ్ళ పార్టీ స్వలాభం కోసం ఈ రోజు వైసీపీ నాయకులు మాట్లాడడం లేదు షర్మిల గారి మీద. ఈ రోజు షర్మిల గారి మీదనే కాదు, ఏ ఆడపిల్ల మీద కూడా అలా మాట్లాడడానికి వీల్లేదు. ఒక భువనేశ్వరి గారు అవ్వచ్చు, విజయమ్మ గారు అవ్వచ్చు, షర్మిల గారు అవ్వచ్చు, భారతిరెడ్డి గారు కూడా అవ్వచ్చు. భారతిరెడ్డి గారి మీద ఈ మధ్యకాలంలో ఎంత అసభ్యకరమైన పోస్టులు వచ్చి అప్పుడు ఏం చేస్తున్నారు? ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, వైసీపీ నాయకులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పడం కదా. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, మీరు జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం గా ఉన్నారు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. ఈ రోజు ఇప్పటి వరకు 7,896 కేసులు నమోదైన దాంట్లో ఎన్ని మీరు దాని మీద యాక్షన్ తీసుకున్నారు, ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి, దీని మీద ఎంతసేపు? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఎందుకంటే సమయభావన చాలా తక్కువ ఉన్నది కాబట్టి మనం ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఏదో మేడం అజయ్ వర్మ గారు ఏదో చెప్పబోతున్నారు. ప్లీజ్ సార్ ఒక్క నిమిషంలో చెప్పండి, ఎందుకంటే టైం లేదు. సోషల్ మీడియా కార్యకర్తలు తప్పితే జనసేన బీజేపీ కార్యకర్త మీద ఒక కేసు నమోదైందా? ఆలోచించండి. ఇంతకంటే ఏం కావాలి సాక్ష్యం? ఓకే, వర్మ గారు చెప్పండి మీరు ప్లీజ్.
విధానానికి ఇదే నిదర్శనం అని చెప్తా ఉన్నాం. నేను వీళ్ళకి ఒకే ఒక ప్రశ్న సార్, వీళ్ళని ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళ మీద శిక్షలు వేయమంటారా, వద్దంటారా, తప్పించమంటారా? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ఇద్దరు కలిసి ఇదే నాకేం విషయంపై అర్థం మనం కాదు. ఇంకోసారి చర్చలో జాబిద్దాం. మనకు ఇంకో ఫోర్ సైజ్ టీవీ ఇంకో చర్చా కార్యక్రమం నిర్వహించబోతుంది. అయితే ఏదైతే మహిళలు అదృశ్యమయ్యారో ఈ విషయంపై చాలా క్లిష్టంగా రేపు మనం ఒక ఫోర్ సైజ్ టీవీ మళ్ళొకసారి చర్చ నిర్వహించబోతుంది. అందులో ఖచ్చితంగా ఈ విషయాలపై మాట్లాడదాం. సర్వసమాజం సిగ్గుపడకుండా కాకుండా సర్వసమాజం గర్వించదగ్గ విధంగా మన ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎదగాలని, వారికి ఎక్కడ కూడా మహిళలను కించపరిచే విధంగా, మహిళలనే కాకుండా ఎవరిని కూడా కించపరిచే విధంగా ఈ ఏదైతే పోస్టులు పెడుతున్నారో దాన్ని విరమించి దానికి సంబంధించిన ఒక కొత్త విధానం మనం తీసుకురావాలని మనం ఆశిస్తూ ఒక ఫోర్ సైజ్ టీవీని ఏదైతే మనం అందరూ ఈరోజు ఏదైతే మా డిబేట్లో పాల్గొన్నారో బొట్ల రామారావు గారు వైసీపీ నాయకులు, అలాగే అజయ్ వర్మ గారు జనసేన నాయకులు, అలాగే రామాదేవి గారు ఐద్వా నాయకురాలు, అలాగే సూర్యనారాయణ గారు టీడీపీ నాయకులు, అలాగే ప్రత్యేకంగా నేను ఏదైతే రిక్వెస్ట్ చేశానో అందుకు వచ్చి ఈరోజు ఏదైతే మాట్లాడారో దానికి వెంకటలక్ష్మి గారికి స్వయంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటాను. రేపొక ఇదే సమయంపై ఇదే విషయంపై అంటే రేపు మహిళలకు సంబంధించిన అదృష్టం జరిగిందో దానిపై మనం ఒక డిబేట్ నిర్పిద్దాం. అందులో మరొకసారి మాట్లాడదాం. స్టే ట్యూన్ టు వాచ్ ఫోర్ సైజ్ టీవీ.